సైబర్ నేరగాళ్ల కొత్త మోసం డిజిటల్ అరెస్ట్. ఒకటి కాదు రెండు కాదు, రిటైర్డ్ టీచర్ దగ్గర ఏకంగా 98 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు. ఈ మోసాలన్నింటికీ కారణం స్మార్ట్ ఫోనే. మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీన్ని పసిగట్టేందుకు స్మార్ట్ ఫోన్ వాడే యూజర్స్ ఏం చేయాలి? హ్యావ్ ఎ లుక్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. చట్ట అమలు సంస్థల పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కేటుగాలు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి నకిలీ పత్రాలను చూపించి బాధితులను నమ్మించి భయపెట్టి ఆ తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడి చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. దీంతో సైబర్ మోసాల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి మోసాలు చేస్తున్నారు? ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ అనేది ఎలాంటి చట్టపరమైనటువంటి ప్రక్రియ కాదు. ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఒక మోసం. సామాన్యులకు నేరగాళ్లు కాల్ చేసి వారు సిబిఐ, ఈడీ లేదా టెలికాం శాఖ అధికారులమని చెప్పుకుంటారు. ఆ తర్వాత మీ పేరు మీద మనీ లాండరింగ్ కేసు ఉంది, మీ సిమ్ కార్డ్ నేరాలకు ఉపయోగించారు, మీ బ్యాంక్ ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని భయపెడతారు. వీడియో కాల్ చేసి యూనిఫామ్ వేసుకొని మాట్లాడడం, నకిలీ ఐడీలు చూపించడం కూడా చేస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు కొన్నిసార్లు సుప్రీంకోర్టు పేపర్తో నకిలీ వారెంట్లు కూడా పంపిస్తారు. ఫోన్ కట్ చేయకూడదు, ఇప్పుడే అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒత్తిడి పెడతారు. అలా గంటల తరబడి వీడియో కాల్స్లో ఉంచడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అనంతరం కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని, వెరిఫికేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేయాలని డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఈ మోసంలో ప్రధాన ఆయుధం భయం అనే చెప్పాలి. ఎందుకంటే సామాన్యులను భయపెట్టి మరి వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇందులో వాళ్ళ మెయిన్ టార్గెట్ వృద్ధులు, రిటైర్డ్ టీచర్స్ అండ్ ఉద్యోగులు, ఎవరైనా టెక్నాలజీపై అవగాహన లేని తక్కువగా ఉన్నటువంటి వారే వీళ్ళ మెయిన్ టార్గెట్. లేటెస్ట్గా గుజరాత్లోని జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ మోసాల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. గుజరాత్లోని గాంధీనగర్లో మరో సంచలన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 8లో నివసించేటువంటి 65 ఏళ్ల రిటైర్డ్ స్కూల్ టీచర్ను లక్ష్యంగా చేసుకున్నటువంటి కేటుగాళ్ళు దాదాపు నెల రోజుల పాటు ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేసి 99 లక్షలు కాజేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. జనవరి 16న బాధితురాలికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ సిమ్ కార్డ్ నేరాలకు ఉపయోగించారని, బెదిరింపు కాల్స్ చేస్తున్నారని అవతల వ్యక్తి భయపడ్డాడు. కొద్దిసేపటికి అజయ్ గుప్తా అనేటువంటి వ్యక్తి తాను సిబిఐ అధికారినని వీడియో కాల్ చేసి ఒక మనీ లాండరింగ్ కేసులో ఆమె బ్యాంక్ ఖాతాలు లింక్ అయ్యాయని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించాడు. బాధితురాల్ని మరింత నమ్మించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులమంటూ కూడా మరికొంతమంది నేరగాళ్లు కూడా మాట్లాడారు. అంతేకాదు నకిలీ పత్రాలను సైతం వాట్సాప్ ద్వారా పంపించారు. సుప్రీంకోర్టు పేరిట ఫోర్జరీ చేసినటువంటి ఉత్తర్వులు, అరెస్ట్ వారెంట్లు, అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ రికార్డుల మాదిరి పత్రాలు కూడా పంపించి ఆమెను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరికి ఫోన్ చేయకూడదని, ప్రతి కదలికను మెసేజ్ ద్వారానే తెలియజేయాలని ఆదేశిస్తూ 28 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచారు. ఈ సమయంలో ఆమె ఆర్థిక వివరాలను సేకరించి కేసు నుండి పేరు తొలగిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె వివిధ ఖాతాలకు ఆర్టీజీఎస్ ద్వారా 99 లక్షలు బదిలీ చేసింది. డబ్బులు పంపిన తర్వాత నిందితులు రియాక్ట్ అవ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫిర్యాదు చేశారు. నిజానికి ఇండియాలోని ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ కాల్స్ ద్వారా అరెస్ట్ చేయదు. ఎవరైనా కాల్ చేసి నేను అధికారిని చెప్పుకొని డబ్బులు అడిగితే గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా మోసమే. ఆ విషయాన్ని ముందుగానే గమనించి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయాలి. ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రజలు ఎప్పుడైనటువంటి భయపడకుండా ఆలోచించి స్పందించడం ఎంతో మంచిది. పర్సనల్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎప్పుడు కూడా తెలియని వాళ్ళకి చెప్పకూడదు. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే స్మార్ట్ ఫోన్. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అందరికీ కూడా స్మార్ట్ ఫోనే ఉంది. అంటే ఇప్పుడు 2026 జనరేషన్స్లో మేజర్గా స్మార్ట్ ఫోన్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దాంట్లోనే బ్యాంక్ లావాదేవీలు ఉంటున్నాయి, దాంట్లోనే ఓటీపీ, మొత్తం కంప్లీట్గా ఒక ప్రపంచం, అంటే ఒక మనిషి యొక్క ప్రపంచం మొత్తం ఫోన్లలోనే ఉంటుంది. అందుకోసమనే సైబర్ నేరగాళ్ళు ఫోన్ని ఆసరాగా చేసుకునే మేజర్గా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు ఏదైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఓటీపీ చెప్పండి అని కానీ ఇలా ఎవ్వరు కూడా కాల్ చేసినా చెప్పకండి. అది ఎందుకంటే మేజర్గా వేరే అఫీషియల్గా కొన్ని సంస్థలు ఉంటే మీరు ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి కానీ ఇలాంటి కొన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి కాకుండా వారికి వారే స్వయంగా కాల్స్ చేసి మీకు ఇలాంటి ఒక ఆఫర్ ఉంది, లేకపోతే బ్యాంక్ నుంచి వెళ్ళి మీకు నోటీసులు వచ్చాయి, మీది ఇలా కేసు ఉందంటే వెంటనే 1930కి హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కంప్లైంట్ చేయండి. ఏది కూడా అంటే అటు ఓటీపీ కావచ్చు, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏవి కానీ చెప్పకండి. ఒకవేళ ఏంటి అని క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా మీ నెంబరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అవసరమైతే అక్కడ పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇస్తేనే ఇన్ కేస్ ఇలాంటి మోసాలన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాని ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఫోన్ అనేది కంపల్సరీ వాడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎటైనా బయటికి వెళ్ళాలన్నా ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్కి అన్నిటి కూడా అంటే జొమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా ఫోనే ఇప్పుడు ప్రాముఖ్యంగా మారింది. సో అలాంటప్పుడు ఫోన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత సేఫ్టీ ఇక్కడ మనుషులకు ఉంటుందని కూడా చాలామంది ఇక్కడ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడే కాదు, చాలా రకాల గతంలో ఇలాంటివి జరిగాయి. అందుకోసమనే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంటే బాగుంటుందని కూడా చాలామంది అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాటికి అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి రన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఇప్పటికీ కూడా ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే మాత్రం ఎవరు కూడా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా కాల్స్లలో అరెస్ట్ చేయడాలు లేకపోతే బెదిరించడం ఎవరు చేయరు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేస్తారు తప్పితే ఇలాంటివి ఏవి కూడా ఉండదు. అందుకనే ఇన్ కేసు ముందు గనక మీరు గనక ఒకవేళ ఇలాంటి కాల్స్ కానీ ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఆబ్వియస్గా అది ఫేక్ కాల్స్ అని నమ్మండి. ఒకవేళ ఇన్ కేస్ పదే ఆ నెంబర్ నుంచి వెళ్ళి కాల్స్ కనుక వస్తుండే దాన్ని బ్లాక్ చేయండి. ఇలాంటి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తూ చేయాలి. అండ్ ఓటీపీస్ కూడా మీ దగ్గర వాళ్ళకి కానీ అత్యంత సన్నిహితులకు ఎవరికి కానీ పెద్దగా చెప్పకండి. సో అలా చెప్తే మేజర్గా ఓటీపీ వన్క ఎంటర్ చేస్తే ఫోన్ మొత్తం అవతల వాళ్ళ సైబర్ నేరగాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అండ్ దాని తర్వాత మీ వ్యక్తిగత డేటా కావచ్చు, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, జీపీఎస్ ట్రాక్ ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అందుకోసమనే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుందన్న కూడా అధికారులు అయితే చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు మేజర్గా మారిందనమాట. అంటే భయభ్రాంతులకు అంటే కొంతమంది ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫైనాన్షియల్గా ఉంటాయి. బట్ ఇంకో కొన్ని సమస్యలు ఏంటంటే మార్ఫింగ్ ఫొటోస్ కూడా ఉంటాయి. వీడియో కాల్స్ కానీ లేకపోతే మీరు మాట్లాడిన కాల్స్ అవన్నీ కూడా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి మార్ఫింగ్ చేసి దాన్ని కంప్లీట్గా వేరే అంటే అశ్లీల వీడియోలు ఏదైతే మనం సోషల్ మీడియాలో చూస్తుంటామో అలా కూడా క్రియేట్ చేసి మిమ్మల్ని బెదిరించి డబ్బు అడిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కొంతమంది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కొత్తగా ఏం చేస్తున్నారంటే అమ్మాయిలతోటి ఫస్ట్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఏదైతే అబ్బాయిలు ఉంటారో అబ్బాయిలకు వాళ్ళు కాల్స్ చేపించి వాళ్ళు మాటలో మాట కలిపి అలా వీడియో కాల్స్ మెల్లిమెల్లిగా కాల్స్ చేస్తూ అమ్మాయితోటి సన్నిహిత్యంగా ప్రవర్తిస్తూ దాని తర్వాత ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా పరిచయం అవుతూ దాని తర్వాత వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి కాల్స్ చేయించి దాని తర్వాత డబ్బులు ఇస్తారా, లేదంటే బ్లాక్మెయిల్ చేసి లేదంటే ఇవి ఫొటోస్ని కానీ బయట పెట్టాలా, లేకపోతే పోలీస్కి కంప్లైంట్ ఇస్తాం, ఇలాంటి ఒత్తిడి తీసుకొచ్చి రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ తోటి ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిల వాళ్ళ విసిరేసి ఇలాంటి పన్నాగాలు కూడా చాలామంది సైబర్ నేరగాలు పన్నుతున్నారు. సో అందుకోసమనే ఇటు అమ్మాయిల సైడ్ నుంచి ఏదైనా కాల్స్ గిట్లా ఇలాంటివి ఏమన్నా ఫేక్ కాల్స్ వస్తే మాత్రం డెఫినెట్గా వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. సో అనవసరమైనటువంటి వారికి బయట ఉన్నటువంటి వీళ్ళ వ్యక్తిగత విషయాలు మీవి చెప్తే అందుకు చాలా లాస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని కొంచెం చూసి జాగ్రత్తగా ఇలాంటివి అన్నీ కూడా ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఏంటంటే చాలామంది తగులుతూ ఉంటారు. ఇప్పుడు ఫోన్ నుంచి కాబట్టి కాల్స్ చేసుకుంటాం, లేకపోతే మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయమని ఇలా రకరకాలైనటువంటి సైబర్ నేరగాళ్ళకి ప్రతి ఒక్కటికి కూడా వాళ్ళకు మేజర్గా ఫోన్ తోటే వాళ్ళకు అక్కడ యూజ్ ఉంటుంది కాబట్టి ఫోన్ తోటే ఎక్కువగా హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకోసమనే వీళ్ళు ఇలాంటి ప్లాన్స్ అయితే చేస్తున్నారు. సో అందుకోసమనే ఇలాంటి ఏది జరగకుండా ఉండాలంటే కొంచెం అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మేరకు కొంచెం అన్న అవగాహన ఉండాలి. ఇన్ కేసు అవగాహన పెద్దవాళ్ళకు ఇంట్లో చాలామంది మేజర్గా ఏంటంటే ఈ మోసాలకు పాల్పడేది ఎక్కువగా చదువుకొని వాళ్ళు అండ్ దాని తర్వాత టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు అండ్ దాని తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటి వాళ్ళు ఆబ్వియస్లీగా అన్ని సంవత్సరాలు జాబ్ చేసుకుంటారు, దాని తర్వాత వస్తూ వెళ్తారు. బట్ అలా కొంచెం ఫోన్ ఉంటుంది, బట్ కొంచెం ఏంటంటే ఇలాంటి వాటి మీద అవగాహన ఎక్కువగా ఉండదు. కాల్స్ చేసి వెంటనే ఫోన్ చేసేగానే నెంబర్ చెప్పగానే వెంటనే నెంబర్ చేస్తారు. అలానే ఆ అకౌంట్ నుంచి డబ్బులు కూడా కాజా చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే ఇలాంటి పదే రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీటిని నమ్మకండి అని కూడా పోలీసులు చాలామంది చెప్తున్నారు. ఇంకొక కొత్త రకమైనటువంటి స్కీమ్ ఏంటంటే మీకు ఆఫర్స్ ఉన్నాయి.
మీకు ఇప్పుడు ఇది తీసుకుంటే ఇంత ఆఫర్ వస్తుంది అండ్ దీంతో మీకు ఇంత లాభం పొందుతారు అని కూడా చాలామంది అలాంటి కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ వాటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. ఒకవేళ ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా అథెంటికేషన్ యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లలోకి వెళ్ళండి. దాంతో ఏదైతే పక్కాగా స్టోర్స్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళే కొనండి తప్పితే వేరే థర్డ్ పార్టీ యాప్స్లలో కూడా ఎక్కువగా కొనకండి అని కూడా చాలామంది చెప్తున్నారు. లేటెస్ట్గా ఒక యూజర్ ఏం చేశాడంటే iPhone 17 Pro Max కొన్నారు. సో iPhone 17 Pro Max చూడడానికి మోడల్ మొత్తం అలానే ఉంది కానీ లోపల ప్రాసెసర్ అంతా వేరే, ఓన్లీ 40,000 అని చెప్పి దాన్ని అలా మోసం చేస్తే దాని తర్వాత సైట్ బ్లాక్ అయిపోవడం, దాని తర్వాత ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడిపోవడం, దాని తర్వాత స్టోర్కి తీసుకెళ్ళి దాన్ని చెక్ చేపిస్తే అసలు కంప్లీట్గా ప్రొఫార్మ్లా మాత్రమే పైన ఏదైతే ఉందో అది మాత్రమే ఫోన్ ఉంది, మిగతా అన్ని ప్రాసెస్ వేరే ఆండ్రాయిడ్ టైప్లో దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు పంపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సైట్ మూసుకోవడం జరిగింది. సో ఇలాంటి మోసాలు ఎక్కువగా అవుతున్నాయి. అందుకనే ఏదైనా కొనాలన్నా కానీ థర్డ్ పార్టీ యాప్స్ని నమ్మకండి. అండ్ దాని తర్వాత లింక్స్ కూడా ఏ లింక్స్ పడితే అవి క్లిక్ చేయకండి. అండ్ దాని తర్వాత మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరే స్వయంగా వెళ్ళి ఏదైతే సర్టిఫైడ్ ఉంటాయో దాంట్లో మాత్రమే తీసుకోవాలని కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. సో మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ వీడియో కాల్స్ లాంటి ఎవరైనా ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు కాల్ చేస్తే మాత్రం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చేస్తే మీకు మీ వ్యక్తిగత గోప్యత కూడా భంగం కలగకుండా ఉంటుంది. అందుకోసమనే పదే వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ చాలామంది ఏంటంటే వాటిని మీద అవేర్నెస్ లేక అండ్ ఇలానే చాలామంది మోసపోతున్నారు. ఇలా మోసపోకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి అని కూడా పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. సో ఆ జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా మీకు సేఫ్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మొత్తంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఫోన్స్ వాడడం వల్ల అవి ఎక్కువగా మేజర్గా పెరుగుతున్నాయని అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అందుకోసమనే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కూడా కొత్తగా ఇలాంటి ఒక ట్రెండ్ని కూడా సృష్టిస్తూ సైబర్ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. వీటి పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.